हरिः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏంటంటే సగమే తెలుస్తుంది అని అనుకుంటున్నాం. మిగతా సగం తెలియడం లేదు కాబట్టి నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది అంటున్నాం. అది ఎలా తెలుస్తుంది మనకి? గమనించేవాడు ఉన్నప్పుడు తెలుస్తుంది. గమనింపబడేది ఎప్పుడు కూడా దాని ద్వారా గమనింపబడుతుంది, తెలుస్తుంది. తెలిసింది అంటే దాన్ని తెలుసుకునేవాడు, అంటే గమనించేవాడు, వాడి ద్వారా ఇదంతూ ఉంది. ఆ గమనించేవాడే రహస్యముగా మనలోనే ఉన్నాడు. మనం గమనించటం అనేది, సినిమా మనం చూస్తున్నాం అనే విషయం మర్చిపోతాం. మనం సినిమా తెర వరకు సినిమా హాల్లో కూర్చోవడం, ఆ తెరను చూస్తూ ఉంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం. అప్పటి వరకు మనం గుర్తుంటాం. సినిమా మొదలు కాగానే
చూసేవాళ్ళం మర్చిపోతాం. నేను సినిమా చూస్తున్నాను అన్న విషయం ఉండదు. సినిమానే ఉంటుంది. అట్లా మనం నిజ జీవితంలో కూడా మనం అలా జరుగుతుంది. మనం వీటిల్లో సినిమా చూస్తున్నట్టుగా, సినిమాలో ఉండిపోయినట్టుగా, సినిమాలో సంఘటనలో, సినిమాలో పాత్రలతో మనం మమేకం అయిపోయినట్టుగా, దాంతో పాటు తిరుగుతున్నట్టుగా ఎలాగైతే ఉందో, ఇంక మనం లేము అక్కడింక. అట్లాగా ఈ నిజ జీవితంలో కూడా మనము ఈ జీవిత సంఘటనలతో, ఈ జీవితంతో అలాగా మమేకం అయిపోయాం. దాంతో ఇది చూస్తున్నాము. సినిమా చూస్తున్నాము. చూసేవాళ్ళం వేరుగా ఇక్కడ సీట్‌లో కూర్చొనున్నాము. సినిమా తెర మీద ప్రదర్శింపబడుతోంది అన్న విషయం లేదు గదా! అట్లాగే ఇక్కడ ఈ జీవిత సన్నివేశాలను చూస్తున్నాం, గమనిస్తున్నాం. మన ద్వారా జరిగిపోతున్నాయి ఇవన్నీ. మన ద్వారా ఎందుకు అనాల్సొచ్చిందంటే, ఈ దేహం ద్వారా ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ దేహము మనం అని అనుకుంటున్నాం కాబట్టి, దేహము మనమే కాబట్టి, మనమే ఇయన్నీ చేస్తున్నాం అన్నట్టుగా అనుకుంటున్నాం కాబట్టి, మన ద్వారా అని చెప్పాల్సొస్తుంది. లేదా జరిగిపోతున్నాయని అంటమే ఇక ద్వారా ఏమి లేదింక. జరిగిపోతూ ఉన్నాయి అన్నట్టు. ఏమైనా ఒకటి గమనించేవాడు. దాన్ని మర్చిపోయాం మనం. ఆ మర్చిపోయిందే ద హిడెన్. నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నది. అప్పుడేంటనమాట, ఏదైతే మనకు తెలుస్తూ ఉందో, ఇది ఎలాగ తెలిసింది అంటే, ఆ గమనించేవాడి వల్ల తెలిసింది. కాబట్టి అప్పుడు ఈ తెలిసిన దానికన్నా ఈ గమనించేవాడు ప్రాముఖ్యత వస్తుంది. మళ్ళీ అప్పుడు ఇట్లాగా ఈ గమనించేవాడు ఉన్నాడనేటప్పటికల్లా ఇటువైపుకి తిరుగుతామన్నమాట. ఈ గమనింపబడేది ఏదైతే ఉందో దానికన్నా గమనించేవాడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ గమనింపజేసేవాడే అంటే అక్కడే 2 పాత్రలుగా నిర్వహిస్తున్నాడు వాడు. మన చేత గమనింపజేస్తున్నాడు. మనం గమనించడానికి తోడ్పడుతున్నాడు. ఒక పక్కన మనం దేన్ని గమనించాలో దాన్ని కూడా ఆయనే చూపిస్తూ ఉన్నాడు. అలాగా జరుగుతున్నది. సరే ఇట్లాగా మనకి సింబాలికల్ లాంగ్వేజ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అంటే నేరుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 'సీక్రెట్ డాక్టర్‌లో' మనకి ఎట్లాగైతే బాహాటంగా, నేరుగా, డైరెక్ట్‌గా ఆ విషయాలన్నీ మనకి అందించారు గదా! అట్లాగా ఇంతవరకు ఎప్పుడు ఎందుకు అందించలేదు? ఎందుకు రహస్యముగా ఉంచబడింది? ఎందుకు పొడుపు కథల రూపంలోనో, లేకపోతే దృష్టాంతాలుగానో, సంకేతాలుగానో ఏదేదో రకంగానే విషయం చెప్పడానికి ప్రయత్నం జరిగింది గానీ, నేరుగా మనకు అందివ్వబడటం జరగలేదు. రీజన్స్ ఫర్ సీక్రెసీ. కారణం ఏంటి అంటే, ఒక కారణం ఎందుకు ఈ పద్ధతిని ఎన్నుకున్నారు పాత వా పో అంతకుముందు వాళ్ళు. యూజ్డ్ బై సేజెస్ ఆఫ్ ఓల్డ్. అంటే ఇది ఈ భాషలో ఇట్లాగే ఇవ్వడం, సింబాలికల్ లాంగ్వేజ్‌లో సంకేతాత్మక భాషలో ఇవ్వడం అనేది, ఆ పద్ధతిని ఎన్నుకున్న మహర్షులు, ప్రవక్తలు, మహాత్ములు వీళ్ళందరూ సేజెస్ ఆఫ్ ఓల్డ్ ప్రాచీన కాలంలో ఈ పద్ధతిని ఎన్నుకున్నారు. ఎందుకని? ఇన్ ఆర్డర్ బోత్ టు రివీల్ టు దోస్ హూ వుడ్ బి హెల్ప్డ్. అయితే ఇదేమో చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే వీడు గట్టెక్కలేడు. తీరం దాటలేడు. తీరానికి రాలేడు వాడు. ఈ సముద్రంలో ప్రయాణంలో ఉన్నాడు. దారి తెన్ను తెలియని ప్రయాణంలో ఉన్నాడు మానవుడు. కాబట్టి వాడిని తీరానికి చేర్చాల్సిన అవసరం ఉంది. వాడంతటకు వాడు చేరలేడు. వాడు ఒక ఊబిలో ఇరుక్కున్న లాగా ఉన్నాడు. ఊబిలో ఇరుక్కున్నవాడు వాడంతట వాడు ఊబిలో నుంచి ఎలా రాగలడు? అవకాశమే లేదు. ఇంకొకడి హెల్ప్ ఇవ్వాలి. ఇంకొకడి సహాయము అత్యవసరం అది. సహాయం లేకుండా తనంతటకి తను ఊబిలో నుంచి ఇంతవరకు ఎవరు రాలా బయటికి. కాబట్టి అతన్ని
బయటికి తీసుకురావడానికి అతనికి విషయం చెప్పాలి. అతనికి సహాయం చేయాలి. అయితే ఈ సహాయం చేయటంలో అతను ఈ తీరం జారకుండా మళ్ళీ అక్కడక్కడే ఇంకా వేరే విషయాలుగా ఏదన్నా ప్రవర్తిస్తాడేమో అనేది ఒకటి ఉన్నది. తీరం చేరడం అంటే ఆ దైవానుభూతిలోకి రావడం. తను రావడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ దైవానుభూతిని పంచిపెట్టడం. వాళ్ళలో ఆ దైవానుభూతి మేల్కొనేటట్టుగా చేయటము. ఇట్లాగా అందరికీ ఉపయోగపడేటట్టుగా పనులు చేయడం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా వినాశకర పద్ధతిలో ఈ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతోనే ఈ సమాజానికి వినాశకరంగా ఉండేటట్టుగా ఆ పద్ధతిలో ఆలోచిస్తూ ఈ మొత్తం సమాజాన్ని తన చెప్పు చేతల్లో ఉండేటట్టుగా, తన అధికారంలో ఉండేటట్టుగా, తన గుప్పిట లో ఉండేటట్టుగా, తన గుప్పిట పట్టి ఉంచటానికి అలా ప్రయత్నం చేయటానికి కూడా అవకాశాలున్నాయి ఇవి. ఇక్కడేంటంటే ఇది కత్తికి 2 వైపులా పదునన్నట్టుగా ఇటు మంచికి ఉపయోగించొచ్చు. ఇటు చెడుకి అది ఉపయోగించొచ్చు అన్నట్టుగా ఉందన్నమాట. ఇటు ఇటు వినాశకర ధోరణికి తీసుకువెళ్తుంది ఇవే విషయాలు. ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు. అదే సమయంలో దైవానుభూతిలోకి తీసుకువెళ్తుందది. అందుకని సేజెస్ ఆఫ్ ఓల్డ్ ప్రాచీన కాలం నుంచి మహర్షులందరూ ఈ తెలిసిన వాళ్ళు, ఈ అందిన వాళ్ళు, మహర్షులు దర్శించిన వాళ్ళు, వాళ్ళు మరలా తెలియచెప్పటంలో కొంత రహస్యాన్ని ఒక రహస్య పద్ధతిని ఎన్నుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రమాదం ఉండటానికి అవకాశం ఉంది అన్నట్టుగా. ఎందుకంటే ఆ ప్రమాదాలు జరిగినాయి. మరి రాక్షసులందరూ అట్లాగే. రాక్షసులు తపస్సు చేశారు. అద్భుతమైన వరాలు పొందారు. తపస్సు చేశాడు కాబట్టి ఈయన కోరిన వరాన్ని నేనివ్వను అనటానికి లేదు. మరి శివుడు, బ్రహ్మ, విష్ణువు ఎవరు కాదనలేదు. శివుడు ఎవరు ఏది అడిగినా గాని ప్రతి రాక్షసుడికి ఆ వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇవ్వటం వల్ల ఏమైంది? ప్రజానీకం బాధలు పడ్డారు. మొత్తం దేవతలు బాధలు పడ్డారు. ప్రజానీకం బాధలు పడ్డారు. సమస్త మానవాళి బాధలు పడ్డారు వాళ్ళ వల్ల. అందుకని వీళ్ళేం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు ఆ తపస్సు ఎందుకు చేయగలిగారు? ఆ రహస్యాలు కొన్ని తెలిసినాయి వాళ్ళకి. ఆ రహస్యాలు తెలిసినందువల్ల ఈ తపస్సు ఈ పద్ధతిలో చేస్తే తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాడు. మనం కోరిన వరాన్ని ఇస్తాడు అన్న దాంట్లోకి వచ్చారు వాళ్ళు. అందుకని వీళ్ళేం చేశారంటే కొన్ని జాగ్రత్తగా అందనట్టుగా అందిస్తూనే, లేకపోతే పూర్తిగా రహస్యంగా దాస్తే మళ్ళీ దీనికి ఉపయోగపెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందకపోవచ్చు. తపస్సు చేసిన వాళ్ళు రాక్షసులే కాకుండా మహర్షులందరూ తపస్సు చేసిన వాళ్ళే. మహాత్ములందరూ తపస్సు చేసిన వాళ్ళే. మరి వాళ్ళ తపస్సు ఎట్లాగా పరిణమించింది? మానవాళికి ఉపయోగంగా. ఈ భూమండలం అంతా చక్కగా ఆనందంతో, సుఖ సంతోషాలతో జీవించడానికి కావలసిన ఏర్పాట్లుగా వాళ్ళ ద్వారా వచ్చింది. ఇవే విషయాలు. అందుకని పూర్తిగా రహస్యంగా పెడదామా? వీళ్ళకి అందకపోవచ్చు. వీళ్ళకి అందకపోతే వాళ్ళు అందలేదు, వీళ్ళు అందలేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు. అలాగా ఇంక ఎటు కాకుండా, ఎటు ఏ అభివృద్ధి లేకుండా అట్లాగా ఆగిపోతుంది సృష్టి. ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో అనేకత్వం నుంచి ఏకత్వం నుంచి అనేకత్వంకొచ్చి, అనేకత్వం నుంచి ఏకత్వం భావంలోకి వచ్చి, అనేకత్వంలోనే ఉంటూ ఏకత్వ భావనతో అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆదరములతో హాయిగా జీవించాలి అన్నది ఆయన యొక్క కోరిక కదా. ఈ మొత్తానికి సంబంధించిన వాడి కోరిక అది. కాబట్టి అది తీరటానికి కుదరదు. అందుకని అందించినట్టు అందిస్తారు. మళ్ళీ అందకుండా రహస్యముగా
అదే సమయంలో అలాగ ఉంచారనమాట. ఇన్ ఆర్డర్ బోత్ టు రివీల్ టు దోస్ హూ వుడ్ బి హెల్ప్డ్. అంటే తనకే ఉపయోగపడటం గాకుండా, తన నుంచి ఇతరులకు ఉపయోగపడేటట్టుగా దాన్ని ఉపయోగించటం. ఇప్పుడు ఈ అందుకున్న రహస్యాలు ఏవైతే ఉన్నాయో, సృష్టికి సంబంధించిన రహస్యాలు, ఆ రహస్యాల ద్వారా అతనికొచ్చిన శక్తులు ఏవైతే ఉంటాయో, వాటి ద్వారా ఈ సమాజము సుఖ సంతోషాలతో ఉండడానికి, సమస్త మానవాళి హాయిగా ఉండడానికి ఉపయోగపెట్టడం అనేది ఎట్లాగా అని ఉన్నవాళ్ళున్నారే, వాళ్ళకేమో అందివ్వాలని ఉంది వీళ్ళకి. టు రివీల్ టు దోస్ హూ వుడ్ బి హెల్ప్డ్. అందువల్ల వాళ్ళకి అందిస్తున్నట్టుగా, అండ్ టు కన్సీల్ ఫ్రమ్ దోస్ హూ మైట్ బి హార్మ్డ్ దేర్ బై. ఈ రహస్యం ఎందుకుంచారు? ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, తెలుసుకునేటప్పటికల్లా వాళ్ళ వ్యక్తిగతంగా దాన్ని ఉపయోగించటం వల్ల, ఇటు వాళ్ళు అభివృద్ధి చెందలేరు. దైవానుభూతులకు వెళ్ళలేరు వాళ్ళు. వాళ్ళు వెళ్ళకపోవటమే కాకుండా, ఈ సమాజంలో ఉన్న మానవాళిని హింసించడానికి అది ఉపయోగపడుతుంది. సో, తర్వాత అందరూ ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది దానివల్ల. దీనివల్ల అందరూ సుఖపడటం అనేది జరుగుతుంది ఈ పద్ధతి వల్ల. కాబట్టి వాళ్ళకేమో అందించడానికి ప్రయత్నం చేస్తూ, వీళ్ళకి అందకుండా ఉండేటట్టుగా రహస్య గోపనంగా చేశారు. అమృతాన్ని ఎట్లాగైతే దేవతల వరకే పంచిపెట్టి, రాక్షసులకి ఏమాత్రం ఒక్క చుక్క కూడా వాళ్ళకి అందకుండా ఎలాగైతే చేశారో, అట్లాగే ఈ సృష్టి రహస్యాలు కూడా ఆ మాదిరిగా రహస్య గోపనము చేయవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల సీక్రెసీ ఏర్పడింది. అందువల్ల సింబాలికల్ లాంగ్వేజ్‌లో సంకేతాత్మక భాషలో ఇవ్వాల్సొచ్చింది. సంకేతాలుగా, పురా మనకి దృష్టాంతాలుగా, పొడుపు కథలుగా ఎంతో కష్టపడితే గాని దాన్ని విప్పడానికి వీలవుతుంది. అంటే వ్యక్తిగతంగా ఆలోచించే వాళ్ళకి అంత త్వరగా అది తెలియటం అనేది కష్టమవుతుంది. ఆ రహస్య గోపనంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, రహస్యంగా ఉన్నవి, అవి అంత త్వరగా వాళ్ళకి అంతుపట్టవు. ఎదురుగానే ఉంటాయి. కానీ తెలియదు. అనుభూతికి రాదు. అదే తన చుట్టూ ఉన్న వారి కోసం. నా కోసం అంటే అవి అలాగా మూసుకుపోయినట్టుగా అయిపోతుంది. తలుపేసేసినట్టు ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారి కోసం అనేటప్పటికల్లా తలుపు తెరుచుకుంటుంది. ఇప్పుడు అల్లావుద్దీన్ సీసేం అనే అంటే అంతకు ముందు వాళ్ళు ఏదో మాట అంటే అది గుర్తుపెట్టుకున్నాడు వాడు అల్లావుద్దీన్. వాళ్ళెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీడు రహస్యంగా వచ్చి సీసేం అనేటప్పటికల్లా ఆ గోడ తెరుచుకుంది. ఆ తలుపు తెరుచుకుంది. ఆ కొండ గుహకి అడ్డంగా ఉన్నటువంటి రాయి పక్కకెళ్ళిపోయింది. అట్లాగా వీడేంటి మొత్తం అందరికీ ఇవ్వాలన్నట్టుగా అక్కడున్న ధనాన్ని తను ఒక్కళ్ళే పెట్టుకోవాలనుకోకుండా పేదవాళ్ళకి పంచిపెట్టడం అట్లాగా చేశాడు. అందుకని వాడికి అది అందింది. దానికి తగిన విధంగా ఆ సంపదను గూడా వాడు తీసుకోగలిగాడు. అట్లాగా తన చుట్టూ ఉన్న వారి కోసము అంటే తలుపులు తెరుచుకుంటాయి. నా కోసం అంటే తలుపు మూయబడి ఉంటుంది. అవే విషయాలు, అవే వాక్యాలు ఎదురుగానే ఉంటాయి. ఎందుకంటే మరి అందరి ముందు పెట్టాలి కదా ఇవి. దీంట్లో ఎవరు ఎటువంటి వాళ్ళో ఎవరికీ తెలియదు. ఒక పుస్తకం ఇదిగో ఈ పుస్తకం చదివితే రహస్యాలన్నీ తెలుస్తాయని ఒక పుస్తకం విడిగా పెట్టి, ఈ పుస్తకం చదివితే రహస్యాలేమి తెలియదని ఒక పుస్తకం వేరుగా పెడితే, అది ఇంకా గందరగోళానికి దారి తీస్తుంది. అందుకని వీళ్ళేం చేశారంటే, నేరుగా ఒక పుస్తకం ఇచ్చారు. ఒక పవిత్ర గ్రంథాన్ని మనకు అందుబాటులోకి తెచ్చారు. అందరికీ అదే. నా చుట్టూ నా కోసం అన్నా గాని అదే గ్రంథం. నా చుట్టూ ఉన్న వారి కోసమన్నా అదే గ్రంథం. అయితే అది చదువుతుంటే వాడిలో మేల్కాంచేటటువంటి విషయాలేవైతే ఉన్నాయో, ఆ వెలుగు ఏదైతే ఉన్నదో తేడా ఉంటుంది. నా చుట్టూ ఉన్న వారికి అన్న కోసం వెలుగు బాగా దర్శనమిస్తూ ఉంటుంది వాడికి క్రమక్రమంగా.
సమస్తము సమస్తమందు ఉన్నటువంటి, సమస్తమందు వ్యాపించి ఉన్నటువంటి ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాడు. నా కోసం అని చదువుతూ ఉంటే అంతవరకే ఆ పరిమితంగానే నీకు అందుతూ ఉంటుంది. అతనికి అందుతూ ఉంటుంది. ఇక అంతకు మించి రాదు. ఎందుకంటే తలుపేసి ఉంటుంది, అది తలుపు వేయబడి ఉంటుంది. అండ్ టు కన్సీల్ ఫ్రమ్ దోస్ హూ మైట్ బి హార్మ్డ్ దేర్ బై, అంటే ఇట్లా నా కోసం అన్న వాళ్ళకి ఈ రహస్యాలు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైతే అందిందో అట్లాగా వాళ్ళకు కూడా అందితే దానివల్ల అతనికి ఉపయోగం లేదు. ఎందుకంటే నా కోసం అనే పద్ధతిలో ఉన్నాడు కదా, ఏదొచ్చినా నా కోసం అనే దానికి పరిమితం చేసేస్తాడు. ఇది అపరిమితమైన విషయం. ఇది పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయము అపరిమితానికి తీసుకువెళ్ళేది, శాశ్వతత్వానికి తీసుకువెళ్ళేది, వాటికి సంబంధించిన విషయం ఇది. స్థిరంగా ఉన్నవాడు ఎవడున్నాడు? ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవడున్నాడు? శాశ్వతుడు. వాడి దగ్గరికి తీసుకువెళ్ళేది, వాడికి సంబంధించిన విషయాలు పవిత్ర గ్రంథంలో ఉన్నాయి. అందువల్ల వాడికి ఏమవుతుంది, నా కోసము అన్న వాడికి అది ఇంకా ప్రమాదానికి దారి తీస్తుంది. తనకు వ్యక్తిగతంగా తనకి ప్రమాదమే అది, అంటే తన యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. అట్లాగే తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద అది ప్రయోగిస్తాడు. ఆ వాళ్ళ యొక్క అభివృద్ధి ఆగిపోతూ వాళ్ళని బాధ పెట్టిన వాడు అవుతాడు అన్నమాట. సో అందుకని అండ్ టు కన్సీల్ ఫ్రమ్ దోస్ హూ మైట్ బి హార్మ్డ్ దేర్ బై, అందువల్ల వాళ్ళ పట్ల అది కన్సీల్ చేయబడింది, దాయబడింది. అక్కడే ఉన్నదాన్ని ఎలా దాస్తారు? అదే పుస్తకం అందరికీ ఇస్తున్నారు. మరి వీడికి దాయబడినట్టుగా ఎలాగా ఉంది, వాడికేమో మొత్తం బాహాటంగా ఉన్నట్టుగా వాడికి ఎలాగా వచ్చింది? ఎంత తమాషాగా ఇచ్చారో చూడండి. మరి ఒకే పుస్తకం, ఒకే వాక్యం అందరి ముందు పెట్టారు. ఎవరైనా చదువుకోవచ్చు కదా. ఇది వీళ్ళ వరకేనండి, మీకు కాదు, పొండి అని అంటలేదు కదా. చదవండి, అందరూ చదవండి అని చెప్పి అందరి ముందు పెట్టారు. ఆ పవిత్ర గ్రంథాన్ని తెచ్చి మహర్షులు ఏదైతే దర్శించారో ఆ దర్శించినవన్నింటినీ గ్రంథస్థం చేసి అందరి ముందు పెట్టారు. కానీ కన్సీల్ ఫ్రమ్ దోస్ హూ మైట్ బి హార్మ్డ్ దేర్ బై, దీన్ని గనక ఆ రహస్యము అతనికి అవగతం అయితే అది అతనికి ఆ అవగతమైన వాడికి ప్రమాదము, దానితో పాటు వాడి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదకరం అవుతుంది అది. అందుకని వాడు ఎంత చదివినా ఆ రహస్యంగా ఉన్నది లేదు, అందదు. ఈ పక్కనోడు ఒక్కసారి చదివాడు, వాడు దాంట్లో వెలుగు, చక్కటి వెలుగు దర్శనమైంది. అంటే తను ఆ వెలుగుగా ఉన్నట్టుగా ఆ అనుభూతిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీడు తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అన్న పద్ధతిలో ఉన్నాడు. అంటే వీడి వాసన ఆ వాక్యాలకి తెలుసా అన్నట్టుగా ఉందన్నమాట. ఆ వాక్యాలు ఆ పవిత్ర గ్రంథము, ఆ పవిత్ర గ్రంథంలో ఉన్న వాక్యాలకి ఎవడైతే చదువుతున్నాడో వాడి వాసన బట్టి అవి దాచేస్తుందా అన్నట్టుగా ఉందన్నమాట. అట్లా ఇచ్చారు పురుషులు, ఎంత విచిత్రంగా ఇచ్చారో చూడండి. ఒకడికేమో నేరుగా కనిపిస్తూ ఉంది, ఒకడికేమో సగమే కనిపిస్తూ ఉంది. ఏంటి ఇంత విచిత్రం? వాళ్ళు ఆ పద్ధతిని అనుసరించారనమాట, ఎంతో జాగ్రత్తగా. యూజ్డ్ బై సేజెస్ ఆఫ్ ఓల్డ్, ఈ మిస్టరీ లాంగ్వేజ్ అన్నాం దీన్ని, సింబాలికల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో ఇచ్చారు మనకి పవిత్ర గ్రంథాలన్నీ. కాబట్టి ముందు పవిత్ర గ్రంథాల్లో ఇవ్వబడినటువంటి భాష ఏమిటి? సింబాలికల్ లాంగ్వేజ్, సంకేతాత్మకమైనటువంటి భాషలో ఇచ్చారు. ముందు అది మనకు తెలియాలి.
మిస్టరీ లాంగ్వేజ్ లో ఇచ్చారు. ఈ మిస్టరీ విడిపోవటం లేదు. అప్పుడు మనకి మన సినిమాల్లో ఏంటి ఒక హీరోని పిలుస్తారు అప్పుడు. ఈ మిస్టరీ ఛేదించండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పరిశోధన చేసినా దీని విషయం తెలియటం లేదు. రహస్యంగా ఉండిపోయింది. తెలియటం లేదు. ఈ మిస్టరీ మీరు ఛేదించండి అని చెప్పి ఆయనకు అప్పచెబుతారు ఆ పనిని. ఇక హీరో దాన్ని పరిశోధన చేసి మొత్తానికి ఆ రహస్యంగా ఉన్నదేదైతే ఉందో, నిగూఢంగా తెలియనిది ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకొస్తాడు ఆయన. అట్లాగా ఆ మిస్టరీగా ఇచ్చారనమాట మనకి. ఆ లాంగ్వేజ్ లో ఇవ్వబడింది పవిత్ర గ్రంథాలన్నీ. A deep spiritual wisdom which can bestow theurgic powers upon its possessors. ఎందుకు ఇట్లాగా ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చినాయి అంటే, ఈ రహస్యాలు మనకు అనుభూతమయ్యే కొలది మనం ఇప్పటి వరకు ఏంటి భౌతిక విషయాల వరకే పరిమితమైనటువంటి భౌతిక విషయాల వరకే మనము గ్రహించడానికి వీలుగా మన మైండ్ గాని, మన శరీరం, మన దేహ వ్యవస్థ గాని, మన యొక్క షట్చక్రాలు, అట్లాగే మన ఫిజికల్ గా ఉన్నటువంటి బ్రెయిన్, దాన్ని ఉపయోగించే సూక్ష్మంగా ఉండేటటువంటి మైండ్, అలాగే ఫిజికల్ గా ఉన్న హార్ట్, అలాగే దాన్ని సూక్ష్మంగా ఉపయోగించే హృదయం, ఈ గుండె, ఆ గుండెని ఉపయోగించే హృదయం, అలాగే మెదడు మనకి ఫిజికల్ గా ఉంది. ఆ మెదడును ఉపయోగించే మనస్సు. ఇట్లా ఇవన్నీ కూడా మొత్తం సెటప్ మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు హాఫ్ హెచ్పి మోటార్ లేదా 1 హెచ్పి మోటార్ వాడుతుంటాం మామూలుగా ఇంట్లో నీళ్లు వాటర్ ఓవర్ ట్యాంక్ ఎక్కించడానికి. సరే ఇప్పుడు ఏమైంది, మనం పెద్దది ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టేస్తాం. ఒక చిన్న ఇల్లు ఉంటే ఆ ఇల్లుని పడగొట్టేసి మొత్తం 10 అంతస్తులను లేకపోతే 15 అంతస్తులను, ఆ 15 అంతస్తుల్లో మొత్తం కలిపి ఒక 100 అపార్ట్మెంట్లు, 100 ఫ్లాట్లు అలాగ పెట్టేసేసి మొత్తానికి కలిపి పెద్ద ఓవర్ ట్యాంక్. ఇప్పుడు అంత ట్యాంక్ కి నీళ్ళు ఎక్కాలంటే ఈ 1 హెచ్పి మోటార్ సరిపోదు కాబట్టి ఏం చేస్తాం, 5 హెచ్పి మోటారు, అంటే దానికన్నా మించిన శక్తి కలది. అలాగే 3 ఫేజ్ లో పనిచేసేటట్టుగా, అత్యంత శక్తివంతంగా పనిచేసేటట్టుగా దాన్ని తీసుకొచ్చి అక్కడ బిగించి దాంతో పని చేపిస్తాం. ఇక్కడ ఏంటి మనం ఇక్కడ ఇదే మారటం. దీనికి ఇంకొకటి తెచ్చి దీనికి అతికించటాలు, ఈ ఉన్న మిషన్ ని తీసేసి, ఉన్న మెదడుని తీసేసి ఇంకో మెదడు దీంట్లో అమర్చటాలు లేవు. ఇక్కడ ఉన్న దేహ వ్యవస్థే ఆ అణువుల యొక్క అమరికలో మార్పు వచ్చేటప్పుడు కల్లా అద్భుతమైనటువంటి శక్తి గలదిగా తయారైపోతుంది అది. ఇదే మెదడు. మరి మహర్షులకి వేరే మెదడు ఏమన్నా ఉందా? వాళ్ళు సామాన్య జీవనం సాగించారుగా మొదట్లో. పుట్టిన దగ్గర నుంచి మహర్షులు కాదు కదా వాళ్ళు. కొంత సాధన చేసి, కొంత తపస్సు చేసి మిడిల్ ఏజ్కి వచ్చేటప్పుడు కల్లాను ఒక 50-60 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు కల్లా అప్పుడు కదా వాళ్ళు మహర్షులయ్యారు. అప్పుడు కదా వాళ్ళు శక్తిమంతులయ్యారు. అంటే మెదడులోని ఏర్పాటు, ఈ దేహ వ్యవస్థలోని కణాలన్నీ కూడా ఆ ఏర్పాటు మార్పు చెందిందనమాట దానికి అనుగుణంగా. దాంతో అద్భుతమైనటువంటి శక్తి ఈ 1 హెచ్పి మోటార్ వల్ల 5 హెచ్పి మోటార్ గా మారినట్టు. అయితే ఫిజికల్ గా మనము దీని స్థానంలో ఇంకొకటి తెచ్చి పెట్టాలి మనం. ఇక్కడ అట్లా అక్కర్లేదు. ఇక్కడ అణువుల యొక్క మార్పు వల్ల అది సాధ్యమవుతుంది. అట్లా ఇప్పుడు ఇది గనక కొన్ని పవర్స్ వస్తాయి అప్రయత్నంగా. ఈ సృష్టి రహస్యాలు మనకు అవగతమయ్యి అవి కొంత అనుభూతి చెందటంతో ఏమవుతుందంటే అతీంద్రియ శక్తులు మనకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ అతీంద్రియ శక్తులు వచ్చేటప్పుడు కల్లా ఏమవుతుంది, దాన్ని 2 రకాల పద్ధతుల్లో సద్వినియోగము చేయొచ్చు, దుర్వినియోగము చేయొచ్చు.
నా కోసము అన్నవాడు దుర్వినియోగం చేస్తాడు. నా చుట్టూ ఉన్న వారి కోసము అన్నవాడు నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నవాడు దుర్వినియోగం చేస్తాడు. సారీ, నా నా కోసం అన్నవాడు దుర్వినియోగం చేస్తాడు. నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నవాడు సద్వినియోగం చేస్తాడు. కాబట్టి ఈ థియర్జిక్ పవర్స్ అంటారు వాటిని. థియర్జిక్ అంటే థియస్ అంటే దైవము, గాడ్. అర్జిక్ అంటే వర్క్, అంటే గ్రీక్ పదం ఇది, గాడ్స్ వర్క్. ఇక అతీంద్రియ శక్తులు పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ దైవం యొక్క శక్తి పనిచేయటం ప్రారంభిస్తుంది. అద్భుతమైన శక్తులు ప్రదర్శనం ప్రారంభమవుతుంది, మన ద్వారా వ్యక్తం అవటం ప్రారంభమవుతుంది. అంటే ఆ మెదడు ఉన్న స్థితిని బట్టే కదా 1 HP మోటారు తను పని చేయగలిగినంత పని చేస్తూ ఉంటుంది. 5 HP మోటారు దాని పని చేయగలిగినంత అది పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మెదడులోని కణాలన్నీ కూడా ఆ అణువులన్నీ కూడా అమరికలో మార్పు వచ్చేటప్పుడు కల్లా అద్భుతంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. మరి ఆ శక్తిని ఏం చేస్తాడు? ఇట్లాగుంటేనేమో ఇలాగా, అలాగుంటే అలాగా. ఇది అతని యొక్క ధోరణిని మార్పు చేయదు. అతని యొక్క ధోరణి ముందే మారి ఉండాలి. ధోరణి నా కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నది, ఈ దైవ శక్తులు వస్తే నా చుట్టూ ఉన్న వారి కోసంలోకి మారిపోడు వాడు. ఆ నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నది ప్రాథమికంగానే ఆ మార్పు వచ్చి ఉండాలి. అంటే ముందు ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు ఏంటి, అసలు సృష్టికి సంబంధించి మానవుడిగా మన కర్తవ్యం ఏంటి, ఈ సృష్టి ఎలాగా జరుగుతుంది, ఈ విషయాల పట్ల కొంత అవగాహన ఉంటాయి. ఇక్కడ అసలు మనం చేస్తున్న పనులన్నీ ఎట్లాగున్నాయి, ఎక్కువ దూరం ఆలోచించక్కర్లా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేస్తున్న పనులు ఎలాగ ఉన్నాయి. నా కోసం చేస్తున్నామా, నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నామా? ఒక్క ప్రశ్న, ఒక్కరోజు కార్యక్రమం మీరు అసలు ఎక్కువ ఏమి దూరం ఆలోచించక్కర్లా. ఉదయం నుంచి రాత్రి దాకా పడుకునేదాకా మనం చేసిన పనులు లిస్టు రాసుకోండి. ఇవి నా కోసం చేశామా, నా చుట్టూ ఉన్న వారి కోసం చేశామా? ప్రశ్నించుకోండి. ఎవడికి వాడికే తెలుస్తుంది. దీని పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు. చెప్పులు కుట్టేవాడిని అడగండి. వాడు మొత్తం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక 50 జతలు 50 మందికి వాళ్ళ చెప్పులు కుట్టి ఉంటాడు, బాగు చేసి ఉంటాడు. చెప్పులు బాగు చేయటానికి రోడ్డు పక్కన కూర్చుని ఉంటాడు కదా, చెప్పులు బాగు చేసి ఉంటాడు ఒక 50 మందివి. ఇప్పుడు ఈ పని ఎవరి కోసం చేశాడు అంటే సింపుల్ గా నా కోసం అండి. నేను మరి తినాలి కదా, నా జీవనం గడవాలి కదా, నా కుటుంబానికి మేము మరి బతకాలి కదా. కాబట్టి నాకు ఈ పని వచ్చు కాబట్టి ఈ పనిని చేస్తూ ఇక్కడ నేను జీవిస్తున్నాను, నా కోసం ఇది చేస్తున్నాను అంటాడు. మరి వాస్తవంగా అక్కడ జరిగింది ఏమిటి? ఆ 50 మందికి చెప్పు తెగిపోవటం వల్ల అది వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి వీలు కాకుండా రోడ్డు మీద నడవాలంటే మరి పెంకులు గుచ్చుకోవచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు. అలాగే ఎండకి కాళ్ళు అరికాళ్ళు వేడి అవ్వచ్చు, కాలిపోతున్నట్టు అవ్వచ్చు. అట్లాగే రోడ్డు మీద నడవలేం కదా మనం. అటువంటి పరిస్థితిలో ఇతను ఏం చేశాడు? అది బాగు చేసి ఇచ్చాడు 2 నిమిషాల్లో. మళ్ళీ వెంటనే హాయిగా మనము ఆ చెప్పులు ధరించి హాయిగా వెళ్ళగలిగాం మనం. ఇక్కడ జరిగిందేంటి? ఇతని ద్వారా వీళ్ళకి ఆనందంగా తిరగటానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటి? తన చుట్టూ ఉన్న వారి కోసము పనిచేయుట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేశాడు? తన చుట్టూ ఉన్న వారి యొక్క పాదరక్షలు ఏదైతే ఉన్నాయో, ఆ చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయి బాగు చేసి ఇచ్చాడు. ఇది అక్కడ జరుగుతున్నది. దాన్ని ఏం చేస్తున్నాం మనం? నా కోసము అన్న దాంట్లోకి మార్చుకున్నాం. నాకు చేతనైన పని నా చుట్టూ ఉన్న వాళ్ళకి చేసి పెడుతున్నాను.
అప్పుడు ఆ భావన ఎలాగ ఉంటుంది? నా జీవనం కోసం, నా బతుకు తెరువు కోసం ఈ పని ఏదో నాకు వచ్చిన పనిని ఇట్లాగా చేస్తున్నాను నా బతుకు తెరువు కోసం అంటే ఎలాగా ఉంటుంది? ఆలోచించండి. అంటే మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదము. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. Thank you, sir. Vasudeva. Hallelujah.